ఇండస్ట్రీకి మరో అల్లు అర్జున్ దొరికాడు అంటూ ఆ హీరో పైన బండ్ల గణేష్ గారు అయితే కామెంట్స్ చేశారనమాట. మరి అల్లు అర్జున్ గారిని మ్యాచ్ చేసే అంత యంగ్ హీరో ఎవరున్నారు? అదే ప్రజెంట్ బండ్ల గణేష్ గారు డైలీ ఏదో ఒక రకంగా తెర మీద ఆయన పేరు వచ్చే విధంగా చేసుకుంటున్నారు. ఒక రకంగా ట్వీట్ల విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా వివాదాస్పదంగా మాట్లాడడం కావచ్చు. సో ఇప్పుడు మరొకసారి శనివారం రోజు ఆయన దీపావళి వేడుకలు నిర్వహించారన్నమాట. సో సినీ ప్రముఖులు చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని అండ్ పెద్ద పేరున్న వాళ్ళని, స్టార్స్ అని ఇట్లా ఏమి కూడా లేకుండా ప్రతి ఒక్కరు ఆ ఒక ఈవెంట్కి హాజరయ్యారు. మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రావడం జరిగింది. విక్టరీ వెంకటేష్ గారు కావచ్చు, సిద్ధు జొన్నలగడ్డ కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కరు చిన్న స్టార్స్, పెద్ద స్టార్స్, ఇప్పుడు వస్తున్నటువంటి స్టార్స్ అందరూ కూడా వేడుకకు హాజరయ్యారు. సో అక్కడ ముఖ్యంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా తేజ సజ్జగా నిలిచారనమాట. సో రీసెంట్గా మిరాయి సినిమాతోని మంచి సూపర్ డూపర్ హిట్ కొట్టినటువంటి ఆయన ఖచ్చితంగా అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తున్నారు. సో అదేవిధంగా బండ్ల గణేష్ గారికి మెగా ఫ్యామిలీ మీద ఎంత మంచి రెస్పెక్ట్ ఉంటుంది, ఎంత బాగా వాల్యూ ఇస్తారు మనందరికీ తెలిసిందే. మరి చిరంజీవి గారు వచ్చినప్పుడు డైరెక్ట్గా కార్ దగ్గర నుంచి కూడా ఆయన తీసుకెళ్ళి, ఆయన చేతి పట్టుకొని మరీ తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి కుర్చీలో కూర్చోబెట్టి ఆయనకు నమస్కరించి చాలా అద్భుతంగా రెస్పెక్ట్ ఇచ్చారు. సో దానికి సంబంధించిన వీడియో కూడా, అరే ఇదిరా మన బాస్ అంటే, ఆయన ఎంత ఏది వచ్చినా కూడా కొందరి మనసుల్లో ఆయన ప్లేస్ అనేది ఒక గుడిలాగా ఉంటుందన్నమాట అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే తేజ సజ్జ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు బండ్ల గణేష్ గారు ఒక మాట అన్నారు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరొక అల్లు అర్జున్ దొరికినట్టే అంటూ తేజ సజ్జ గారి గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఏదో ఒక సినిమా, అది చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, అందరికన్నా డిఫరెంట్గా స్టోరీ లైన్ ఎంచుకుంటున్నారు. అందరిలాగా ఏది అంటే ఏ స్టోరీ వచ్చినా కూడా చేసేద్దాం అన్నట్టు కూడా కాకుండా తనకు ఏది సెట్ అవుతుంది, తనని జనాలు ఏ సినిమాలు చేస్తే ఆదరిస్తున్నారు, జనాలు తనని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు, ఈ విధంగా వాళ్ళ ఫ్యాన్స్ యొక్క టేస్ట్కి తగ్గట్టుగా ఆయన స్టోరీలు ఎంచుకోవడం కావచ్చు. అదేవిధంగా 100కి 200% ఎఫర్ట్స్ పెట్టి ఆ క్యారెక్టర్ని చేయడం కావచ్చు. ఇక్కడ తన యాక్టింగ్కి కూడా ప్రతి ఒక్కరూ 100కి 200 మార్కులు వేసే విధంగా సో అట్లా మంచి సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. సో అందుకోసం అని చెప్పేసి బండ్ల గణేష్ గారు ఆయన గురించి మాట్లాడడం అనేది చాలా గొప్పగా అందరు ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా తేజ సజ్జ గారు ఫ్యూచర్లో అల్లు అర్జున్ గారి లాగా ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు మారిమోగిపోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మాట్లాడుకుంటున్నారు.